నమస్తే అండి. పెంగ్విన్ గురించి మరికొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఆహ్, సుదీర్ఘంగా పరిశీలిస్తున్నాం కాబట్టి ఇది పార్ట్ 4గా చెప్తున్నానండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి ఉప్పు నీటిలో ఎక్కువగా గడుపుతాయండి. ఇవి సునాయాసంగా ఉప్పు నీరును త్రాగేస్తాయండి. ఎందుకంటే వీటికి ప్రత్యేకమైన గ్రంథి ఉంది కాబట్టి గ్రంథి ద్వారా ఈ అధిక ఉప్పుని వాటి శరీరం నుంచి ఫిల్టర్ చేయబడతాయండి. ఈ ఫిల్టర్ వచ్చేసి తన ముక్కు దగ్గర వి ఆకారంలో ఉండే రంధ్రాలు ఉంటాయండి. ఆ రంధ్రాల నుంచి అధిక ఉప్పు తన శరీరం నుండి బయటకు వచ్చేసిద్దండి. ఈ విధంగా తన శరీరంలోని అధిక ఉప్పును ఫిల్టర్ చేయబడతాయండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి ఉత్తర ధ్రువ ప్రాంతాలలో అసలు ఉండవండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి 500 మీటర్ల కంటే ఎక్కువ లోతులో డ్రై చేయగలుగుతాయండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి సముద్రంలో ఉన్నప్పుడు దాదాపు మాంసాహారాన్నే ఆహారంగా భుజిస్తాయండి. దక్షిణ మహాసముద్రంలోని పెంగ్విన్స్కి ఆహారము ఎక్కువగా దొరికిద్దండి. అక్కడ దక్షిణ మహాసముద్రంలోని పెంగ్విన్స్ కూడా చాలా ఆరోగ్యవంతంగా ఎక్కువ సంవత్సరాలు జీవిస్తాయండి. ఎందుకంటే వాటికి ఆహారం కానీ వాతావరణం కానీ వాటికి అనుకూలంగా ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ సంవత్సరాలు అక్కడ జీవించగలుగుతాయండి. ఈ పెంగ్విన్స్ వచ్చేసి నీటి లోపలికి వెళ్తాయి కదండి. అన్నిటికన్నా ఎంపరర్ పెంగ్విన్ వచ్చేసి 550 మీటర్ల లోతుకెళ్ళి తన ఆహారాన్ని ఎత్తుక్కోగలదండి. పెంగ్విన్స్ వచ్చేసి దాదాపు 20 నిమిషాల పాటు నీటిలో తన శ్వాసను ఆపుకుంటాయండి. భూమి మీద ఉన్న పక్షుల కంటే ఈ పెంగ్విన్స్ వచ్చేసి ఆక్సిజన్ను నీటిలో ఉన్నప్పుడు సమతుల్యంగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయండి. ఇవి జంటు అనే పెంగ్విన్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత వేగవంతంగా నీటిలో ఆహారం కోసం ప్రయాణించే పక్షులలో ఒకటండి. తర్వాత ఎంపరర్ పెంగ్విన్, కింగ్ పెంగ్విన్ వచ్చేసేసి 500 నుంచి 600 మీటర్ల లోతుకి వెళ్ళి ఆహారం ఎత్తుకుంటాయండి. చిన్న జాతులకు చెందిన పెంగ్విన్స్ వచ్చేసి నీటి ఉపరితలంపై ఆహారం తీసుకుంటాయండి. పెంగ్విన్స్ నడిచే విలక్షణమైన నడకను వెడలంటారండి. ఇవి కడుపుతో కూడా జారుతూ వెళ్తాయండి. మరి 2 కాళ్ళను దగ్గర చేసి ఎక్కువ దూరం ఉంటే దుముకుతూ వెళ్తాయండి. ఇవి ఈ విధంగా తమ శక్తిని కాపాడుకుంటాయండి. థ్యాంక్ యూ.